వెల్కమ్ టు ప్రీమియర్ న్యూస్. పల్నాడు ప్రాంతాన్ని అభివృద్ధి చేసి చూపిస్తే జీవితాంతం ప్రజలు గుండెల్లో పెట్టి చూసుకుంటారని మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి అన్నారు. వెల్దుర్తి మండలంలో నేషనల్ హైవే భూమి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో నరసరావుపేట ఎంపీతో కలిసి ఎమ్మెల్యే వరగపూడిశాల ప్రాజెక్టు పల్నాడు ప్రాంత పారిశ్రామిక అభివృద్ధి చేస్తే ప్రజలు ఇతర ప్రాంతాల మాదిరిగా మర్చిపోయేవారు కాదని ఎంపీ అన్నారు. ఆంధ్రప్రదేశ్ ఆ తర్వాత అర్థాలు మారిన 2014-19 టైంలోనే చంద్రబాబు నాయుడు గారు ఈ ప్రాజెక్టు గురించి శ్రద్ధ తీసుకోవటం, ఆ తర్వాత మూలనబడిన మరి గౌరవ ఎంపీ గారు చొరవ తీసుకొని దీన్ని వేగవంతం చేసి మరి కొంత నిర్మాణం పూర్తయిపోయింది. కాంట్రాక్టర్ గారు కూడా చాలా స్పీడ్గా మరి వర్క్ పూర్తి చేశారు. మనకి ఇంకా గుంటూరును రోడ్డు గురజాల రోడ్డు మాత్రం పెండింగ్ ఉంది, కానీ ఈ రోడ్డు కాంట్రాక్టర్ గారు కూడా చాలా స్పీడ్గా మరి పూర్తి చేశారు. అదే స్ఫూర్తితోటి రాబోయే 23 కిలోమీటర్లు కూడా పూర్తి చేస్తారని చెప్పేసి వారు కూడా సంవత్సరంన్నారంటే ఎంపీ గారు లేదు, నేను సంవత్సరంలోపే పూర్తి చేస్తానంటున్నారు. చాలా సంతోషం. ఈ ప్రాంతం వెనుకబడిన ప్రాంతం. నిజంగా నేను అనేక సందర్భాల్లో చెప్తా ఉంటాను, ఇది వెంటిలేటర్ మీద ఉన్న కేసు సార్, శ్రద్ధ చూపించండి. మరి కొన్ని ఆక్సిజన్ కేసులు ఉంటాయి, కొన్ని ఇదేమో వెంటిలేటర్ కేసు కాబట్టి శ్రద్ధ చూపించినప్పుడు మరి మన గౌరవ ఎంపీ గారు ఈ వెనుకబడిన ప్రాంతం పట్ల చాలా ప్రేమతోటి మరి మన ఈ ప్రాజెక్టు కానీ వరికపూడిసెల ప్రాజెక్టు దశాబ్దాలుగా మనం దశాబ్దాల కళని చెప్పుకుంటున్న ప్రాజెక్టును కూడా మరి వారి చొరవతోటే ఈరోజు ముఖ్యమంత్రి గారు కూడా మన 15 కోట్ల రూపాయలు సభాముఖంగా అనౌన్స్ చేయటం అనేది కూడా వారి చొరవతోటే జరిగింది. మరి వారి నేతృత్వంలో వారి నాయకత్వంలో ఈ మాచర్ల నియోజకవర్గం మరింత ముందుకు పోతుందనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఒకటే ఈ సందర్భంగా మా గౌరవ ఎంపీ గారికి కూడా చెప్తున్నాం, వరికపూడిసెల ప్రాజెక్టు ఈ ప్రాంతంలో పారిశ్రామిక అభివృద్ధి జరిగిన తర్వాత మిగతా వాళ్ళలాగా మర్చిపోయే ప్రజలు కాదు వీళ్ళు, మిమ్మల్ని ఎప్పుడూ జీవితాంతం గుండెల్లో పెట్టి చూసుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మరి వారికి తెలియజేస్తూ వారి సహాయ సహకారాలు ఈ వెనుకబడిన ప్రాంతానికి ఎంతో అవసరం. వారి నాయకత్వంలో ఈ నియోజకవర్గం ముందుకు పోతుందని చెప్పేసి మరి ప్రగాఢంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా నమ్ముతున్నారని తెలియజేస్తున్నారు. మాచర్ల పట్టణం పరిసర గ్రామాల ప్రజలకు గొప్ప శుభవార్త. రాఘవేంద్ర పాలిక్లినిక్ మాచెల్ల మా వద్ద ఎన్నో సంవత్సరముల అనుభవం కలిగిన ఎంఎస్ ఆర్థర్ డాక్టర్ బి వెంకటేశ్వర్లచే వైద్య సేవలు అందించబడును. అత్యంత ఆధునిక వైద్య పరికరాలచే తలనొప్పి, మెడ నొప్పి, మోకాల నొప్పులు, నడుము నొప్పి, సయాటికా డిస్క్ తిమ్మిర్లు, అరికాల మంటలు, కండరాల నొప్పులు, వెన్నెముక సమస్యలు, నరాల నొప్పులు, విరిగిన ఎముకలకు సర్జరీలు, వెన్నెముక సర్జరీల వంటి సమస్యలకు ప్రత్యేక వైద్యం చేయబడును. అంతేకాకుండా ప్రతి ఆదివారం ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు డాక్టర్ శ్రీనివాసరావు ఎంఎస్ చెవి, ముక్కు, గొంతు, తల, మెడలకు శస్త్రచికిత్సలు అందించబడును. మా వద్ద ఎండోస్కోపీ సౌకర్యం కలదు. మా అడ్రస్ రాఘవేంద్ర పాలిక్లినిక్, మోహన్ రావు గారి హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల పట్టణ పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. రవితేజ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, రింగ్ రోడ్ సెంటర్, మాచెల్ల. మా వైద్యశాలలో అత్యాధునిక వైద్య పరికరాలతో శస్త్రచికిత్సలు చేయబడును. అదేవిధంగా మా వైద్యశాలలో ఎంఐసియు, ఎన్ఐసియు, ఓటీ ఆపరేషన్లు ఎంతో అనుభవం కలిగిన డాక్టర్ కీర్తిరెడ్డి, డాక్టర్ సతీష్, డాక్టర్ చంద్రశేఖర్లచే వైద్య సేవలు అందించబడును. మా వద్ద కార్పొరేట్ వైద్యశాలలో ఎన్నో ఏళ్లు అనుభవం కలిగిన గైనకాలజిస్ట్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీలచే వైద్యం చేయబడును. ఆర్థోపెడిక్స్, పాలిట్రామా, ఓబిఎస్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, పాథాలజీ, సిటీ స్కాన్, ఎక్స్రే ల్యాబ్లతో పాటు అంబులెన్స్, ఫార్మసీ సౌకర్యం కలదు. మేనేజ్మెంట్ డాక్టర్ గోనుగుంట శ్రీకాంత్, నాప్థియాలజిస్ట్ డాక్టర్ గోనుగుంట్ల సాయి సుష్మా, ఎంబీబీఎస్ గైనకాలజిస్ట్. మాచెల్ల భార్గవి హాస్పిటల్, చందమామ హాస్పిటల్ ఎదురు, రామా టాకీస్ లైన్, మాచెల్ల. డాక్టర్ కేపీ చారి, ఎండి జనరల్ మెడిసిన్, బీపీ, షుగర్ అండ్ జనరల్ వ్యాధుల వైద్య నిపుణులు. బీపీ, షుగర్, నరములు, పక్షవాతం, గుండె వ్యాధులు, జ్వరం, మలేరియా, టైఫాయిడ్, డెంగ్యూ, కాలర్ల లివర్, థైరాయిడ్, ఒబెసిటీ, కడుపులో నొప్పి, విరోచనలు, కిడ్నీ వ్యాధులు, రక్తహీనత, కాళ్ళు వాపులు, అన్ని రకముల జనరల్ వ్యాధులకు వైద్యం చేయుదురు. 24
కేసులకు